ఫ్రెండ్స్ నమస్తే. మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చాము మా తాతతో కలిసి. ఇదిగోండి ఒక ఫీడర్ అయితే వేసాను, గాలాలు కూడా తెచ్చాం అనమాట. సో ఏం పడతాయో చూద్దాం. ఉంచుతుంది ఆగు అది నైస్ గొరక పిల్ల. పడింది. ఏంటి తాత ఊరకేనా? ఏంటి తాత అంతసేపు ఆడుతున్నావు? కావాలి పర్లా, ఈ గొరక పర్లా అదే ఎర్రకి గొరక పోనీలే. కెమెరా క్లారిటీ రావట్లా. ఓకే ఎయ్ రైట్. విన్నున్నాయి తాత. నల్లమోన ఐసా? వెళ్ళిపోని తీ తాత. కర్రీగా ఉంది. పడినా సంపాదించామయ్యా. పట్టుకొచ్చింది. క్యాట్ ఫిష్ రా. మొత్తం తినేసిన మేత. చాలా పెద్ద, 2 కేజీలు. 2 కేజీలు ఏంట్రా? 3-4 కేజీలు ఉంటుంది. ఎత్తనవా? ఇది లాగేసింది డబ్బాని. ఫ్రెండ్స్ చేప పడిందని ఆ చోర నుంచి చోర పరిగెత్తుకొచ్చి వస్తే ఇదేమో క్యాట్ ఫిష్ పడింది మనకి. ఎత్తనవుగా 3 కిలోలు ఉంటుందేమో. ఒకటికి తీసుకొస్తాను. ఫ్రెండ్స్ మా వాళ్ళు ఏమో పైకి లేపాను గోల. మీరు మాత్రం చేప పడితే అలా పైకి లేపమాకండి, ముళ్ళు లొంగిపోతాయి అన్నమాట. మనం పెద్ద సైజు ముళ్ళులు వాడం కాబట్టి ఫీడర్కి ఒక మీడియం సైజు వాడతాం. సో పెద్ద చేప పడితే కొంచెం నిదానంగా లాక్కోండి. చూడండి, నేను ఇక్కడ నిదానంగా లాగుతున్నా, చూసి అలాగే లాగండి. అది మూడో ముళ్ళు ఏమైంది? మూడో ముళ్ళు ఏమైంది? ముళ్ళు అయిపోయింది. సరే వదిలే, నువ్వు వీడియో తీ అంటే అన్నీ చేస్తావు. అమ్మ బాబోయ్, ఏం వేసుకున్నాయో బాబు దీని ముళ్ళు. హలో భాయ్, మछली खाता इसका बड़े मछली आपको हमारा पकड़े.
वीडियो डालता तुम्हारे को व्हाट्सएप डालता देखो हमारा इधर है बिच्ची का इसका हमारा कारखाने की डालता बिज्जी में हाँ बिज्जी में राइट साइड में गली में होना हाँ वीडियो डालता फोटो डालता లొకేషన్ डालता आ जाओ క్యాట్ ఫిష్ అయితే మన ఏరియాలో ఎవరు తినరు అనమాట, కానీ మా మామ వాళ్ళు కొట్లో వాళ్ళని అడుగుతున్నాడు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళకి ఇచ్చేసాం ఇది. ఫ్రెండ్స్ మనకి ఇంకో గొర్రె పడింది, ఫస్ట్ నుంచి వీడియో తీయడం కుదరలా, ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకు పడిన చేపలు ఇవే అనమాట, ఇంకేం పడలేదు. మోటా ముడి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి. జై హింద్.